హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే మేము అరకులో విజిట్ చేసిన ఇంకొక ప్లేస్ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి కాఫీ మ్యూజియం అనమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది అడల్ట్స్కి, చిల్డ్రన్కి 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ అరకులో మనం వెళ్ళిన ఎంట్రీ టికెట్స్ అన్నిటిలో కల్లా ఇదే చాలా లోయెస్ట్ ప్రైస్ అనమాట. సో దీనికి 15 to 20 మినిట్స్ ఎనఫ్ సరిపోతుంది అనమాట. 15 మినిట్స్. ఈ కాఫీ మ్యూజియం ఏంటి అంటే మనకు అసలు అరకులో కాఫీ అనేది ఎలా దొరుకుతుంది, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేయడం, అదంతా కూడా ఒక మ్యూజియం లాగా మనకి బొమ్మలు పెట్టేసి చూపిస్తారనమాట. 1 by 1 దాని స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అన్నట్లు. సో అదనమాట. ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. సో ఇదైతే కాఫీ మ్యూజియం ఎంట్రన్స్. మనకి రైట్ సైడ్లో అయితే లోపలికి వెళ్తే ఇలా మ్యూజియం ఉంటుంది, లోపలికి వెళ్ళచ్చు. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి లైవ్ కాఫీ అనేది దొరుకుతుంది అనమాట. అరకు వ్యాలీ కాఫీ ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం అడగంగానే వాళ్ళు రెడీ చేసి ఇస్తారు మనకి. సో క్యాపుచినో, తర్వాత చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నార్మల్ ఫిల్టర్ కాఫీస్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో నేను మా వారు చెరొక ఫ్లేవరు ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో మినిమం ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అలా ఉన్నట్లుంది. అండ్ అరకులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. అసలు మనకి కాఫీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా ఇక్కడ మనకి పిక్చర్స్ రూపంలోనూ బొమ్మల రూపంలోనూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఇది సరిపోతుంది అనమాట. సో 10 మినిట్స్లో ఇదంతా కూడా చూసేసి మనం అవుట్ అయిపోవచ్చు. ఇక్కడ మెయిన్లీ ట్రైబల్స్ అనేవాళ్ళు అడవిలో ఈ కాఫీ బీన్స్ దొరికే దగ్గర నుంచి కాఫీ బీన్స్ తీసుకొచ్చేసి వాటిని ప్రాసెస్ చేసి మిషన్లో వేసి దాన్ని పౌడర్ ఫామ్గా కానీ గింజల ఫామ్గా కానీ చేసి సేల్ చేస్తూ ఉంటారనమాట. సో అది వాళ్ళ జీవనోపాధిగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ అరకు వ్యాలీ కాఫీ అనేది చాలా చాలా ఫేమస్ ఉంటుంది. అండ్ ఈ కాఫీ బీన్స్ తీసుకురావడానికి వాళ్ళు అడవిలో వెళ్తూ ఉంటారు కదా. సో మెయిన్లీ అరకులో కాఫీ చెట్లు ఉన్న కాఫీ తోటలు ఉన్న దగ్గర చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. మేము ఇంకా ఈ కాఫీ మ్యూజియం చూసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోయాం అనమాట. వాటర్ ఫాల్ చూడడానికి. అండ్ బొర్రా కేవ్స్ చూసే టైం లేదు, జస్ట్ 1 day అయినా టైం ఉంది మాకు. కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు కవర్ చేసాము. అండ్ ప్రతిదానికి ఎంట్రీ టికెట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను కదా. ఎవరైనా అరకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక అసలు ముందుగా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇందులో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఈ అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా 1.5 days కవర్ చేసేయచ్చు మ్యాక్సిమం. సో మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే 1 dayలో కవర్ చేసేయచ్చు. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. సో అందుకే ఇంకా బొర్రా కేవ్స్ ఒకటి కవర్ చేయలేకపోయామన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా ట్రైబల్స్ అసలు కాఫీ ఎలా తయారు చేస్తారు ఏంటి అదంతా ఉంది. సో మ్యూజియం అయితే చూసేసాము. మేము కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. బయట కూర్చున్నాం అనమాట. ఇట్లా లాన్ టైప్లో ఉంది, అక్కడ కూర్చున్నాం అనమాట. సో అక్కడ కూర్చుంటే ఇక్కడ పిక్చర్ అనేది నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఈ డ్రాయింగ్ అనేది చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీసేసాను. సో దీని నెక్స్ట్ వాటర్ ఫాల్ కూడా చాలా చాలా ఆసమ్గా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.